ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూన్ 18 నుండి 21 వరకు జరిగే ఈ 4 రోజులు మీ జీవితంలో ఎందుకు అంత ముఖ్యమైనవో తప్పకుండా తెలుసుకోవాలి. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులు, స్పందించని వ్యక్తులు, ఆలస్యమైన అవకాశాలు, అర్థం కాని కష్టాల వెనుక ఉన్న అసలు కర్మరహస్యం ఇప్పుడు బయటపడబోతోంది. ఈ వీడియోలో జూన్ 18 ఉదయం కనిపించే మొదటి సంకేతాల నుండి జూన్ 21 సాయంత్రానికి మీ కర్మ ఫలితం ఎలా రూపుదిద్దుకుంటుందో పూర్తిగా వివరంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో ప్రారంభించే ముందు మీరు వృశ్చిక రాశి వారైతే కామెంట్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తును ఆన్ చేయండి. వృశ్చిక రాశివారికి జూన్ 18 నుండి ప్రారంభమవుతున్న 4 రోజులు సాధారణ రోజులు కావు. చాలా మందికి ఇవి బయట ప్రపంచంలో చిన్న చిన్న సంఘటనలుగా కనిపించవచ్చు. కానీ మీ జీవితంలో గత కొన్ని నెలలుగా నెమ్మదిగా తిరుగుతున్న కర్మచక్రం ఇప్పుడు వేగంగా కదలడం ప్రారంభించే సమయం ఇది. చాలా కాలంగా ఎందుకు కొన్ని విషయాలు జరగడం లేదో, ఎందుకు కొంతమంది వ్యక్తులు స్పందించడం లేదో, ఎందుకు అవకాశాలు మీ దగ్గరికి వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నాయో అనే ప్రశ్నలకు ఈ కాలం సమాధానాలు చూపించడం మొదలుపెడుతుంది. ఈ 4 రోజుల ప్రత్యేకత ఏంటంటే, మీరు ఎదురుచూసిన ఫలితాలు ఒక్కసారిగా రావడం కాదు, వాటి రాకకు సంబంధించిన సంకేతాలు వరుసగా కనిపించడం ప్రారంభమవుతుంది. గత కొన్ని నెలలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీలో చాలామంది తమ శక్తి కంటే ఎక్కువగా కష్టపడ్డారు. కొన్ని పనులు పూర్తవుతాయని నమ్మి ముందుకు వెళ్లారు. కానీ చివరి క్షణంలో అవి ఆగిపోయాయి. కొందరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కొన్ని సంబంధాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. మీరు పంపిన సందేశాలకు సమాధానం రాలేదు. మీరు చేసిన ప్రయత్నాలకు తగిన గుర్తింపు కనిపించలేదు. ఇవన్నీ చూసి చాలామంది తమ అదృష్టాన్నే ప్రశ్నించుకున్నారు. అయితే వేద జ్యోతిష్య దృష్టిలో చూస్తే ఈ ఆలస్యాల వెనుక కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, ఒక కర్మ ప్రక్రియ కూడా పనిచేస్తూ వచ్చింది. వృశ్చిక రాశికి ఈ కాలంలో శని ప్రభావం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. శని గ్రహం ఎప్పుడూ మనిషిని శిక్షించడానికి రాడు, అతను పరీక్షించడానికి వస్తాడు. ముఖ్యంగా వృశ్చిక రాశికి పంచమ స్థానంలో శని సంచారం జరిగినప్పుడు మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన సహనం, మన విశ్వాసం అన్నింటినీ లోతుగా పరీక్షిస్తాడు. మీరు ఏదైనా విషయం కోసం నిజంగా అర్హులా కాదా అనే విషయాన్ని కాలమే నిరూపించాలి అని శని భావిస్తాడు. అందుకే కొన్ని సందర్భాల్లో మీరు అర్హత ఉన్నా కూడా ఫలితం ఆలస్యమవుతుంది. అది తిరస్కారం కాదు, అది సిద్ధం చేసే ప్రక్రియ. చాలామంది ఒక విషయం గమనించి ఉంటారు, గత కొంతకాలంగా మీకు తెలిసిన మార్గాలు పనిచేయలేదు. గతంలో సులభంగా జరిగిపోయే పనులు కూడా ఈసారి కష్టంగా అనిపించాయి. కారణం ఏమిటంటే, జీవితం మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ముందు పాత విధానాలపై ఆధారపడకుండా చేయాలనుకుంది. ఒక విద్యార్థి తదుపరి తరగతికి వెళ్లే ముందు పరీక్ష రాయాల్సినట్లే, ఒక మనిషి కొత్త కర్మ ఫలితాన్ని పొందే ముందు కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి నిరాశ వెనుక కూడా ఇదే సూత్రం పనిచేసింది. చాలామంది కర్మ అంటే గత జన్మల శిక్ష అని భావిస్తారు. కాని వేద జ్యోతిష్యం చెప్పేది వేరే విషయం. కర్మ అనేది శిక్ష విధించే వ్యవస్థ కాదు, అది స్పందించే వ్యవస్థ. మీరు ప్రపంచానికి ఏ శక్తిని పంపారో అదే శక్తి ఒక సమయంలో తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. మీరు చేసిన సహాయం, మీరు చూపిన నిజాయితీ, మీరు నిలబెట్టుకున్న ధర్మం, మీరు భరించిన బాధ, ఇవన్నీ ఎక్కడో ఒకచోట నమోదు అవుతాయి. కాలం వాటిని మరచిపోదు, విశ్వం వాటిని విస్మరించదు. సరైన సమయం వచ్చినప్పుడు అవి తిరిగి స్పందనగా మారుతాయి. గత నెలల్లో మీలో చాలామంది ఒక ప్రశ్న అడిగి ఉంటారు, నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని. నిజానికి ప్రతి కష్టం తప్పు చేసినందుకు రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు పెద్ద ఫలితాన్ని స్వీకరించే స్థితికి తీసుకెళ్లడానికి కూడా కష్టాలు వస్తాయి. ఒక చెట్టు ఎక్కువ ఫలాలు ఇవ్వాలంటే దాని వేర్లు మరింత లోతుగా వెళ్లాలి. అదేవిధంగా మీ జీవితంలో నిలకడగా ఉండే ఫలితాలు రావాలంటే ముందుగా మీలోని బలహీనతలు బయటపడాలి. శని అదే పనిచేశాడు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఆలస్యం అనేది నిరాకరణ కాదు. చాలా సందర్భాల్లో అది సమయ సర్దుబాటు మాత్రమే. మీరు కోరుకున్నది మీకు రావడానికి ముందు కొన్ని పరిస్థితులు సిద్ధం కావాలి. కొంతమంది వ్యక్తులు తమ పాత్రను పూర్తి చేయాలి. కొన్ని పాత కర్మ లెక్కలు ముగియాలి. అందుకే మీకు రావాల్సిన అవకాశాలు కొంతకాలం దూరంగా నిలబడ్డాయి. ఇప్పుడు ఆ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్న దశ ప్రారంభమవుతోంది. వృశ్చిక రాశివారు సహజంగా లోపల చాలా బలంగా కనిపించినా భావోద్వేగాలను ఎక్కువగా బయటకు చెప్పరు. అందుకే చాలాసార్లు మీరు అనుభవించిన బాధను ఇతరులు అర్థం చేసుకోలేకపోయారు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించినవారు కూడా ఉన్నారు. మీరు మౌనంగా ఉండడం వల్ల మీ పోరాటం చిన్నదిగా కనిపించింది. కాని కాలం మీ మౌనాన్ని కూడా నమోదు చేసింది. మీరు మాట్లాడకపోయినా విశ్వం మీ అనుభవాలను చూసింది. అదే కారణంగా ఇప్పుడు కర్మ ఫలితం కదలడం ప్రారంభమవుతోంది. గతంలో మీకు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు కొత్త అర్థాన్ని ఇవ్వడం మొదలవుతుంది. అప్పట్లో నష్టం అనిపించిన విషయం ఇప్పుడు రక్షణగా కనిపించవచ్చు.
అప్పట్లో విఫలం అనుకున్న నిర్ణయం ఇప్పుడు సరైన దారిని చూపించిన మలుపుగా అర్థమవుతుంది. ఇది కేవలం పరిస్థితుల మార్పు కాదు, ఇది అవగాహనలో వచ్చే మార్పు. ఒకే సంఘటనను చూసే దృష్టి మారినప్పుడు జీవితమంతా మారినట్లు అనిపిస్తుంది. జూన్ 18 నుండి ప్రారంభమయ్యే ప్రభావాలలో ఇదొక ప్రధాన అంశం. మీరు ఎదురుచూసిన ప్రతి విషయం ఈ 4 రోజుల్లోనే పూర్తవుతుందని చెప్పడం లేదు, కాని అవి కదలడం ప్రారంభమవుతాయని మాత్రం చెప్పవచ్చు. ఒక తలుపు తెరుచుకునే ముందు తాళం తిరిగిన శబ్దం వినిపించినట్లుగా ఒక పెద్ద మార్పు రాకముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలే ఈ కాలంలో అత్యంత ముఖ్యమైనవి, ఎందుకంటే అవే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ముందస్తు సూచనలు అవుతాయి. శని ప్రభావం వల్ల మీరు నేర్చుకున్న అతిపెద్ద పాఠం సహనం. వెంటనే ఫలితం రాకపోయినా పని కొనసాగించడం, ప్రశంసలు లేకపోయినా ధర్మాన్ని విడిచిపెట్టకపోవడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా బాధ్యతను నిర్వర్తించడం. ఇవన్నీ గత నెలల్లో మీకు కఠినంగా అనిపించి ఉండవచ్చు, కాని ఇప్పుడు అదే లక్షణాలు మీకు ప్రయోజనంగా మారే దశ మొదలవుతోంది. కర్మ ఫలితం ఎప్పుడు కేవలం బాహ్య ఫలితాల రూపంలోనే రాదు, కొన్నిసార్లు అది మనలో ఏర్పడిన బలంగా కూడా ప్రత్యక్షమవుతుంది. ఈ కాలంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు మీ ఉనికిని గుర్తించడం ప్రారంభించవచ్చు. మీరు చెప్పిన మాటలను పట్టించుకోనివారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడగవచ్చు. ఇది అహంకారం కోసం కాదు, మీరు నడిచిన మార్గం విలువను కాలం చూపించే ప్రక్రియ. మీరు ఎవరో నిరూపించుకోవాల్సిన అవసరం తగ్గి, మీరు చేసిన పనులే మీ గురించి మాట్లాడే సమయం దగ్గరపడుతోంది. జూన్ 18 నుండి ప్రారంభమయ్యే ఈ 4 రోజుల శక్తి బయట కనిపించే సంఘటనల కంటే లోపల జరిగే మార్పుల ద్వారా ఎక్కువగా పనిచేస్తుంది. మీరు గతాన్ని చూసే విధానం మారుతుంది. కొన్ని బాధలపై మీ కోపం తగ్గుతుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకకపోయినా వాటిని అంగీకరించే స్థితి వస్తుంది. ఇది ఓటమి కాదు, ఇది పరిపక్వత. శని పరీక్షలు పూర్తయ్యే సమయంలో వచ్చే మొదటి వరం ఇదే. జూన్ 18 ఉదయం నుంచే మీలో చాలామందికి వాతావరణంలో ఒక విచిత్రమైన మార్పు అనిపించవచ్చు. కారణం లేకుండానే మనసు ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం, చాలా కాలంగా మర్చిపోయిన వ్యక్తి అకస్మాత్తుగా జ్ఞాపకానికి రావడం, గతంలో జరిగిన ఒక సంఘటన గురించి మళ్లీ ఆలోచించడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. ఇవి కేవలం జ్ఞాపకాలు కాదు, మన జీవితంలో పూర్తికాని కర్మ లెక్కలు కదలడం ప్రారంభించినప్పుడు ముందుగా మనస్సులోనే వాటి ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజున ఒక కాల్, ఒక సందేశం, ఒక చిన్న సమాచారం లేదా ఒక పాత పరిచయం మళ్లీ మీ జీవితంలో కనిపించే అవకాశముంది. ఇది తప్పనిసరిగా ప్రేమ సంబంధానికి సంబంధించినదే కావాలని లేదు. కొన్నిసార్లు ఒక స్నేహితుడు, ఒక బంధువు, ఒక పాత సహోద్యోగి లేదా గతంలో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి కూడా తిరిగి సంప్రదించవచ్చు. ఎందుకంటే బుధుడు సమాచారాన్ని మాత్రమే కాదు, నిలిచిపోయిన సంభాషణలను కూడా మళ్లీ ప్రారంభించే శక్తిని కలిగి ఉంటాడు. గతంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పూర్తి నమ్మకం లేకపోయినా పరిస్థితుల వల్ల ముందుకు వెళ్లి ఉండవచ్చు. అప్పట్లో అది సరైనదా కాదా అనే సందేహముండి ఉండవచ్చు. ఇప్పుడు అదే నిర్ణయం ఎందుకు అవసరమైందో అర్థమయ్యే సంఘటనలు కనిపించవచ్చు. చాలా కాలంగా అర్థంకాని విషయాలు ఒక్కసారిగా అర్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బయటనుంచి వచ్చే సమాచారం వల్ల కావచ్చు, లేదా మీకు తెలిసిన నిజాలు ఇప్పుడు కొత్త కోణంలో కనిపించడం వల్ల కావచ్చు. బుధ గ్రహం ప్రభావం ఉన్నప్పుడు ఒక చిన్న మాట కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. కొన్నిసార్లు మనం వందల సార్లు ఆలోచించిన విషయానికి సమాధానం ఒకే వాక్యంలో దొరుకుతుంది. ఈ కాలంలో కూడా అలాంటి అవకాశముంది. మీరు విన్న ఒక సలహా, మీరు చదివిన ఒక సందేశం, లేదా ఎవరైనా సాధారణంగా చెప్పిన ఒక మాట మీ జీవిత దిశను మార్చే ఆలోచనను కలిగించవచ్చు. అందుకే ఈ రోజుల్లో వచ్చిన ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా గమనించడం మంచిది. గత కొన్ని నెలలుగా ఆర్థిక ఒత్తిడులు కూడా చాలామందిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. డబ్బు వచ్చినా నిలవకపోవడం, రావాల్సిన మొత్తం ఆలస్యం కావడం, ఖర్చులు అనుకోకుండా పెరగడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. వేద జ్యోతిష్య దృష్టిలో చూస్తే ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, కొన్ని కర్మ లెక్కలు పూర్తయ్యే ముందు ధన ప్రవాహం కూడా కొంతకాలం నెమ్మదించవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు ప్రారంభమయ్యే సంకేతాలు కనిపించవచ్చు. మొదట చిన్న మార్పులే కనిపించినా అవి భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు దారితీసే అవకాశముంది. మీరు గతంలో చేసిన ఒక ప్రయత్నం గురించి అనుకోని వార్త రావచ్చు. చాలా కాలంగా స్పందన రాని విషయం ఇప్పుడు మళ్లీ చర్చకు రావచ్చు. మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఇది కేవలం అదృష్టం కాదు, ఒక పని పూర్తవ్వడానికి సరైన సమయం వచ్చినప్పుడు విశ్వం దానిని మళ్లీ మీ దృష్టికి తీసుకువస్తుంది. ఈ కాలంలో అలాంటి పరిణామాలు వృశ్చిక రాశివారికి ఎక్కువగా కనిపించే అవకాశముంది. అయితే జూన్ 18 ప్రత్యేకత కేవలం సమాచారం లేదా వార్తలతో ముగియదు. ఈ రోజు నుంచి సంబంధాలకు సంబంధించిన కర్మ లెక్కలు కూడా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు పూర్తిగా వెళ్లిపోయినట్లు కనిపించినా వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మాయం కావు. కారణం ఏమిటంటే ప్రతి సంబంధం కేవలం మాటలతో ఏర్పడదు, భావోద్వేగాలతో, అనుభవాలతో, పరస్పర ప్రభావాలతో ఏర్పడుతుంది. అందుకే కొన్ని బంధాలు ముగిసినా వాటి ప్రభావం చాలా కాలం కొనసాగుతుంది. మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మీ జీవితంలో లేకపోయినా కొన్ని సందర్భాల్లో వారి జ్ఞాపకం అకస్మాత్తుగా మనసులోకి వచ్చి ఉండవచ్చు. సాధారణంగా ఇది యాదృచ్ఛికం కాదు, కర్మ లెక్క పూర్తికాని సంబంధాలకు ఇదొక ముఖ్యమైన లక్షణం.
మనసు పూర్తిగా విడిచిపెట్టని బంధాలు కాలానుగుణంగా మళ్లీ గుర్తుకు వస్తాయి, ఎందుకంటే వాటికి సంబంధించిన పాఠం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని మర్చిపోలేకపోవడానికి కారణం ప్రేమ కాదు, ఆ సంబంధం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఇంకా మిగిలి ఉండడం. కొన్నిసార్లు క్షమించడం నేర్చుకోవాలి, కొన్నిసార్లు స్వీయ గౌరవం విలువ అర్థం చేసుకోవాలి, మరికొన్నిసార్లు మన పరిమితులను గుర్తించాలి. సంబంధం ముగిసినా పాఠం పూర్తి కాకపోతే జ్ఞాపకాలు తిరిగి వస్తూనే ఉంటాయి. ఈ 4 రోజుల్లో చాలామంది వృశ్చిక రాశివారికి ఇలాంటి అనుభూతులు రావచ్చు. కర్మ లెక్క పూర్తికాని సంబంధాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఎంతకాలం గడిచినా ఆ వ్యక్తి గురించి విన్నప్పుడు మనసు కదలడం, వారి గురించి ఒక సమాచారం వచ్చినప్పుడు ఆసక్తి కలగడం, కొన్ని సంఘటనలు వారిని గుర్తు చేయడం, లేదా కలలో కనిపించడం వంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ మనసు బలహీనతలు కావు, ఒక అనుభవం ఇంకా పూర్తిగా అంతర్గతంగా పరిష్కారం కాలేదని సూచించే సంకేతాలు. జూన్ 18 నుండి ప్రారంభమయ్యే ఈ కదలికలు జూన్ 19 నాటికి మరింత స్పష్టంగా మారవచ్చు, ఎందుకంటే జూన్ 19 ఈ 4 రోజులలో కేంద్ర బిందువుగా పనిచేసే రోజు. ఈ రోజున కొన్ని విషయాలపై మీ ఆలోచన విధానం మారడం ప్రారంభమవుతుంది. గతంలో జరిగిన సంఘటనలను అదే కోణంలో కాకుండా కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇంతకాలం బాధగా కనిపించిన విషయం ఇప్పుడు పాఠంగా కనిపించవచ్చు, ఇంతకాలం నష్టంగా కనిపించిన సంఘటన ఇప్పుడు రక్షణగా అనిపించవచ్చు. ఈ మార్పు వెనుక గురు గ్రహ ప్రభావం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గురువు మనిషికి జ్ఞానం మాత్రమే ఇవ్వడు, అనుభవాలను సరైన దృష్టితో చూడగల సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. అందుకే జూన్ 19 సమయానికి మీరు గతాన్ని తిరిగి పరిశీలించినప్పుడు కొన్ని వ్యక్తుల ప్రవర్తన వెనుక ఉన్న కారణాలు అర్థమవుతాయి. కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో తెలుసుకోవడం ప్రారంభమవుతుంది. ఈ అవగాహన వల్ల మనస్సులో ఉన్న భారము కొంత తగ్గుతుంది. మీరు ఒకప్పుడు నష్టంగా భావించిన విషయం నిజానికి మీ జీవితాన్ని తప్పు దారి నుంచి కాపాడిందని కూడా అర్థం కావచ్చు. అప్పట్లో కోల్పోయానని బాధపడిన అవకాశం ఇప్పుడు మీకు సరిపడేది కాదని తెలుస్తుంది. దూరమైన వ్యక్తి మీ ప్రయాణంలో శాశ్వతంగా ఉండాల్సినవాడు కాదని అర్థమవుతుంది. ఇదే గురువు ఇచ్చే నిజమైన వరం, సంఘటనను మార్చడం కాదు, దానిని చూసే దృష్టిని మార్చడం. ఈ కాలంలో కొందరు తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలపై కోపాన్ని విడిచిపెట్టగలుగుతారు, మరికొందరు చాలా కాలంగా మోస్తున్న బాధను తగ్గించగలుగుతారు, ఇంకొందరు ఎవరినైనా క్షమించగలుగుతారు. ఈ మార్పులు బయటకు పెద్దవిగా కనిపించకపోయినా అంతర్గతంగా చాలా శక్తివంతమైనవి, ఎందుకంటే మనసులో స్థలం ఖాళీ అయినప్పుడే కొత్త శక్తి జీవితంలోకి ప్రవేశిస్తుంది. వృశ్చిక రాశివారికి జూన్ 19 నాటికి మీరు గమనించే అతిపెద్ద మార్పు బయట పరిస్థితుల్లో కాకుండా మీలోనే ఉంటుంది. గతాన్ని చూసే దృష్టి మారుతుంది, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి, కొన్ని బాధలకు అర్థం తెలుస్తుంది, కొన్ని వ్యక్తుల అసలు పాత్ర ఏమిటో అర్థమవుతుంది. ఇదే కర్మ లెక్కలు తెరుచుకోవడం అనే మాటకు నిజమైన అర్థం. అయితే ఈ అంతర్గత మార్పు కేవలం భావోద్వేగ స్థాయిలోనే ఆగిపోదు. జూన్ 19 రాత్రి నుంచి మరింత లోతైన అవగాహన ప్రారంభమవుతుంది. మీరు మీ విలువను ఎలా చూసుకుంటున్నారు, ఇతరుల కోసం ఎంత త్యాగం చేశారు, ఎందుకు గుర్తింపు రాలేదు, ఇప్పుడు మీ జీవితంలో ఏ పరిమితులు కూలిపోబోతున్నాయి అనే అంశాలు ముందుకు రావడం ప్రారంభమవుతుంది. అదే మనం తెలుసుకోబోతున్న అత్యంత ముఖ్యమైన మలుపు. జూన్ 19 రాత్రి నుండి జూన్ 20 ఉదయం వరకు వృశ్చిక రాశివారికి కనిపించే మార్పులు బయట ప్రపంచంలో కంటే మనసులో ఎక్కువగా జరుగుతాయి. గత కొన్ని నెలలుగా మీరు ఇతరుల కోసం చేసిన పనులు, ఇచ్చిన సమయం, చూపిన సహాయం, చేసిన త్యాగాలు అన్నీ ఒక్కసారిగా జ్ఞాపకానికి రావచ్చు. చాలాసార్లు మీరు ఎవరూ అడగకపోయినా బాధ్యత తీసుకున్నారు. మీ వల్ల ఒక పని పూర్తవుతుందని తెలిసి ముందుకు వచ్చారు. మీ సహాయం వల్ల మరొకరు ముందుకు వెళ్లినా ఆ గుర్తింపు మాత్రం మీకు రాకపోయి ఉండవచ్చు. ఈ విషయాలు గతంలో బాధగా అనిపించినా ఇప్పుడు వాటిని కొత్త కోణంలో చూసే దశ ప్రారంభమవుతోంది. చాలామంది జీవితంలో ఒక పొరపాటు చేస్తారు, తమ విలువను ఇతరుల స్పందనలతో కొలవడం. ఎవరైనా ప్రశంసిస్తే తాము విలువైనవారమని, ఎవరైనా పట్టించుకోకపోతే తాము తక్కువవారమని భావించడం. కానీ ఈ కాలంలో మీకు అర్థమయ్యే ముఖ్యమైన సత్యం ఏమిటంటే, మీ విలువను నిర్ణయించే అధికారం ఇతరుల చేతిలో ఉండదు. మీరు చేసిన పని ఎంత నిజాయితీగా ఉందో, మీరు నడిచిన మార్గం ఎంత ధర్మబద్ధంగా ఉందో, మీరు నిలబెట్టుకున్న విలువలు ఎంత బలంగా ఉన్నాయో అదే మీ అసలు విలువను నిర్ణయిస్తుంది. గతంలో కొంతమంది వ్యక్తులు మీ మంచితనాన్ని సహజంగా తీసుకుని ఉండవచ్చు. మీరు ఎప్పుడూ సహాయం చేస్తారని భావించి మీ భావాలను పట్టించుకోకపోయి ఉండవచ్చు. మీరు ఎప్పుడూ అండగా ఉంటారని భావించి మీ అవసరాలను గమనించకపోయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించడం ప్రారంభిస్తారు. మంచితనం అంటే అందరికీ అందుబాటులో ఉండటం కాదు, సహాయం చేయడం అంటే మనల్ని మనం మర్చిపోవడం కాదు. ఈ అవగాహన మీ జీవితంలో ఒక కొత్త సమతుల్యాన్ని తీసుకురాబోతోంది. శుక్రగ్రహ ప్రభావం ఈ సమయంలో మీ వ్యక్తిత్వంపై ప్రత్యేకంగా పనిచేస్తుంది. శుక్రుడు కేవలం సౌందర్యం లేదా సుఖాల గ్రహం మాత్రమే కాదు, మనం మనల్ని ఎలా చూస్తామో, మనకు మనపై ఎంత గౌరవం ఉందో కూడా అతడే సూచిస్తాడు. అందుకే ఈ కాలంలో మీరు మీ గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఇంతకాలం మీలో కనిపించని కొన్ని ప్రత్యేకతలు ఇప్పుడు మీకే కనిపించవచ్చు. మీరు చేసిన ప్రయాణం, మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు నిలబడిన ధైర్యం అన్నింటినీ కొత్త దృష్టితో చూడగలుగుతారు. వృశ్చిక రాశివారికి సహజంగా ఒక లక్షణముంటుంది, బయటకు బలంగా కనిపించినా లోపల తమ గురించి చాలా కఠినంగా ఆలోచిస్తారు. చేసిన మంచి పనుల కంటే చేసిన చిన్న పొరపాట్లనే ఎక్కువగా గుర్తుంచుకుంటారు. కాని ఇప్పుడు ఆ ధోరణిలో మార్పు వస్తుంది. మీరు కోల్పోయిన వాటికంటే సాధించిన వాటిపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. విఫలమైన ప్రయత్నాల కంటే నేర్చుకున్న పాఠాల విలువ అర్థమవుతుంది.
ఇదే నిజమైన అంతర్ముఖ మార్పు. కొన్ని పరిమితులు మన జీవితంలో ఇతరులు పెట్టినవి కావు, మనమే మనపై పెట్టుకున్నవే. నేను అంతకంటే ఎక్కువ సాధించలేను, నాకు ఆ అవకాశం రాదు, నేను ఆ స్థాయికి చేరుకోలేను అనే నమ్మకాలు కూడా ఒక రకమైన బంధనాలే. జూన్ 19 రాత్రి నుండి జూన్ 20 ఉదయం మధ్యలో ఈ బంధనాలు క్రమంగా కూలిపోవడం ప్రారంభమవుతుంది. మీ సామర్థ్యం గురించి మీకే ఉన్న సందేహాలు తగ్గడం మొదలవుతుంది. ఒక కొత్త ధైర్యం మనసులో పెరుగుతుంది. ఈ కాలంలో మీరు మీ జీవితాన్ని ఇతరులతో పోల్చడం కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి తనదైన సమయం ఉంటుందని అర్థమవుతుంది. ఎవరో ముందుకు వెళ్లారని మీరు వెనుకబడ్డారని కాదు. మీ ప్రయాణం వేరు, మీ కర్మ లెక్కలు వేరు, మీ గమ్యం వేరు. ఈ అవగాహన వచ్చినప్పుడు అసూయ, నిరాశ, ఆత్మన్యూనత వంటి భావాలు బలహీనపడతాయి. వాటి స్థానంలో స్థిరమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఈ అంతర్గత మార్పు కేవలం భావోద్వేగ స్థాయిలో మాత్రమే ఉండదు. దాని ప్రభావం త్వరలోనే మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనిషి తన విలువను గుర్తించిన తర్వాత తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మారిపోతాయి. తక్కువ విలువ కలిగిన అవకాశాలను తిరస్కరించగలుగుతాడు. తన ప్రతిభకు తగిన స్థానం కోసం ముందుకు వెళ్లగలుగుతాడు. ఇదే కారణంగా జూన్ 20 సమయానికి కెరీర్ రంగంలో ఒక ముఖ్యమైన కదలిక ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసిన కష్టానికి వెంటనే గుర్తింపు రాకపోవడం వల్ల కొన్నిసార్లు నిరుత్సాహం కలిగి ఉండవచ్చు. మీకంటే తక్కువ శ్రమ చేసిన వారు ముందుకు వెళ్తున్నట్లు కనిపించి ఉండవచ్చు. మీరు చేసిన పని గురించి ఎవరూ మాట్లాడకపోవడం కూడా చూసి ఉండవచ్చు. కాని శని ప్రభావంలో జరిగే ఒక ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, శ్రమకు ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా వస్తుంది. త్వరగా వచ్చిన గుర్తింపు త్వరగా మాయమవుతుంది. ఆలస్యంగా వచ్చిన గుర్తింపు మాత్రం దీర్ఘకాలం నిలుస్తుంది. శని పరీక్షలు ఎందుకు కఠినంగా అనిపిస్తాయో ఇప్పుడు అర్థమవుతుంది. అతను మన సామర్థ్యాన్ని మాత్రమే కాదు, మన ఉద్దేశ్యాన్ని కూడా పరీక్షిస్తాడు. మీరు పనిచేస్తున్నది కేవలం ప్రశంసల కోసం కాదా, లేక నిజంగా విలువ సృష్టించడానికి చేస్తున్నారా అని చూస్తాడు. అందుకే కొంతకాలం ఫలితాలను దూరంగా ఉంచుతాడు. కాని ఒకసారి పరీక్ష పూర్తయిందని నిర్ణయిస్తే అదే శని మనిషిని ఊహించని స్థాయికి తీసుకెళ్తాడు. జూన్ 20 సమయానికి మీ పని, మీ ప్రతిభ లేదా మీ అనుభవం గురించి ఎక్కడో ఒకచోట చర్చ మొదలయ్యే అవకాశముంది. ఇది పెద్ద కార్యక్రమం కావాల్సిన అవసరం లేదు. ఒక సమావేశంలో మీ పేరు ప్రస్తావనకు రావచ్చు. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ పనిని గమనించవచ్చు. ఒక పాత ప్రయత్నం ఇప్పుడు గుర్తింపు పొందవచ్చు. బయటకు చిన్నదిగా కనిపించే ఈ సంఘటనలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు పునాది వేయగలవు. ఉద్యోగస్తులకు ఈ కాలంలో బాధ్యతలు పెరగవచ్చు, కాని అదే సమయంలో నమ్మకం కూడా పెరుగుతుంది. ఇంతకాలం మీ సామర్థ్యాన్ని పరీక్షించినవారు ఇప్పుడు మీపై ఆధారపడడం ప్రారంభించవచ్చు. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించడం, నిలిచిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభం కావడం, లేదా చిన్నదిగా కనిపించే కొత్త అవకాశం రావడం వంటి సూచనలు కనిపించవచ్చు. స్వయం ఉపాధి చేసేవారికి కూడా తమ పనికి సంబంధించిన గుర్తింపు పెరిగే అవకాశముంది. ఆర్థిక పరంగా చూస్తే జూన్ 20 ఒక ముఖ్యమైన మలుపుగా పనిచేయవచ్చు. గతంలో రావాల్సిన ఒక మొత్తం గురించి కదలిక రావచ్చు. ఆలస్యమైన చెల్లింపులు ముందుకు కదలవచ్చు. లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక నిర్ణయం ఒక దిశలో వెళ్లడం ప్రారంభించవచ్చు. ఇది ఒక్కరోజులో సంపద పెరిగిపోతుందనే అర్థం కాదు, కాని నిలిచిపోయిన ప్రవాహం మళ్లీ కదలడం ప్రారంభమవుతుందనే సంకేతం. గతంలో మీరు కొన్ని అవకాశాలను విలువల కోసం వదిలేసి ఉండవచ్చు. కొంత డబ్బు కోసం మీ ధర్మాన్ని మార్చుకోలేదు. కొంత లాభం కోసం మీ నమ్మకాలను అమ్ముకోలేదు. అప్పట్లో ఆ నిర్ణయాలు నష్టంగా అనిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడు కాలం వాటిని సమతుల్యం చేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే కర్మ లెక్కల్లో కేవలం డబ్బు మాత్రమే నమోదు కాదు, మనం నిలబెట్టుకున్న విలువలు కూడా నమోదు అవుతాయి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన అవకాశం మీ జీవితంలోకి రావచ్చు. అది మొదటి చూపులో చాలా చిన్నదిగా కనిపించవచ్చు. కొందరు దానిని పట్టించుకోకపోవచ్చు కూడా. కాని వృశ్చిక రాశివారు ఈ కాలంలో చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో జీవితాన్ని మార్చేది పెద్ద అవకాశం కాదు, సరైన సమయంలో వచ్చిన చిన్న అవకాశం. ఒక పరిచయం, ఒక సమావేశం, ఒక సూచన, ఒక ప్రతిపాదన భవిష్యత్తులో మీరు ఊహించని మార్గాలను తెరవగలదు. మీరు గతంలో చేసిన కష్టాన్ని కాలం మరచిపోలేదు. మీరు భరించిన నిరాశలను విశ్వం విస్మరించలేదు. ఇప్పుడు ఆ శ్రమకు, ఆ సహనానికి, ఆ నిజాయితీకి ప్రతిస్పందనగా కొన్ని ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతున్నాయి. ఇదే కర్మ ఫలితం పనిచేసే విధానం. అది ఎప్పుడూ హడావుడిగా రాదు, నెమ్మదిగా వస్తుంది. కాని వచ్చిన తర్వాత దాని ప్రభావం చాలా కాలం నిలుస్తుంది. వృశ్చిక రాశివారికి జూన్ 20 తర్వాత ప్రారంభమయ్యే ప్రభావాలలో అత్యంత లోతైనది కుటుంబానికి సంబంధించిన కర్మలెక్కలు. ఎందుకంటే మన జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేవి కూడా కుటుంబ బంధాలే, ఎక్కువ పాఠాలు నేర్పేవి కూడా కుటుంబ బంధాలే. చాలా కాలంగా మాట్లాడకుండా వదిలేసిన ఒక విషయం, నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిన ఒక అంశం, లేదా అందరికీ తెలిసినా ఎవరూ ప్రస్తావించని ఒక పరిస్థితి ఇప్పుడు కదలడం ప్రారంభించవచ్చు. ఇది ఒక్కసారిగా పెద్ద సంఘటన రూపంలో రావాల్సిన అవసరం లేదు. కాని కుటుంబంలో ఉన్న నిశ్శబ్దం క్రమంగా సంభాషణగా మారే సూచనలు కనిపిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక విషయంలో ఎక్కువ సహనం చూపించి ఉండవచ్చు. మీరు తప్పు చేయకపోయినా పరిస్థితుల వల్ల మౌనంగా ఉండాల్సి వచ్చి ఉండవచ్చు. కొన్నిసార్లు నిజం మీ వైపే ఉన్నా కుటుంబ శాంతి కోసం వెనక్కి తగ్గి ఉండవచ్చు. ఆ సమయంలో మీకు అన్యాయం జరిగిన భావన కూడా కలిగి ఉండవచ్చు. అయితే వేద జ్యోతిష్యం చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సహనం కూడా ఒక కర్మ. మనం చేసిన ప్రతి స్పందన, మనం ఆపుకున్న ప్రతి మాట, మనం భరించిన ప్రతి పరిస్థితి కూడా కర్మ లెక్కల్లో నమోదు అవుతుంది.
ఈ కాలంలో మీరు గతాన్ని కొత్త కళ్లతో చూడడం ప్రారంభిస్తారు. ఇంతకాలం ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేదని అనుకున్నా ఇప్పుడు వారి పరిస్థితి కూడా ఎలా ఉండిందో అర్థమవుతుంది. అదే సమయంలో మీరు చేసిన కొన్ని త్యాగాల విలువ కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎవరినీ తప్పుపట్టే సమయం కాదు. ఎవరు సరి ఎవరు తప్పు అనే నిర్ణయం తీసుకునే సమయం కూడా కాదు. అసలు విషయం ఏమిటంటే, ప్రతి అనుభవం మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడంలో ఒక పాత్ర పోషించిందని గుర్తించడం. కుటుంబ సంబంధాలలో చాలామందికి ఒక సమస్య ఉంటుంది. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో తమ సరిహద్దులను పూర్తిగా మర్చిపోతారు. అవసరం లేని బాధ్యతలను కూడా తమ భుజాలపై వేసుకుంటారు. చివరికి అలసిపోతారు. కానీ ఈ కాలంలో మీకు అర్థమయ్యే ఒక గొప్ప పాఠం ఏమిటంటే, ప్రేమకు హద్దులు ఉండకపోవచ్చు, కానీ మనిషికి మాత్రం హద్దులు అవసరం. మనసుకు శాంతి కావాలంటే ఎక్కడ వరకు ఇవ్వాలి, ఎక్కడ ఆగాలి అనే అవగాహన ఉండాలి. జూన్ 20 నుండి 21 మధ్యలో ఈ అవగాహన మరింత బలపడుతుంది. మీరు ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు మోసుకెళ్లాల్సిన బాధ్యత మీది కాదని తెలుసుకుంటారు. కొంతమంది తమ పాఠాలను తామే నేర్చుకోవాలి. కొంతమంది తమ నిర్ణయాల ఫలితాలను తామే అనుభవించాలి. ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు మనసులో ఉన్న భారంలో సగం తగ్గిపోతుంది. ఈ సమయంలో రాహు ప్రభావం కూడా ఆసక్తికరమైన పాత్ర పోషిస్తుంది. రాహు ఎప్పుడూ ఊహించని మార్గాల ద్వారా ఫలితాలను తీసుకువస్తాడు. అందుకే ఈ కాలంలో కొన్ని అనుకోని వార్తలు వినవచ్చు. ఊహించని వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం అకస్మాత్తుగా ముందుకు రావచ్చు. మొదట ఈ మార్పులు కొంత గందరగోళంగా అనిపించినా తర్వాత వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం అర్థమవుతుంది. రాహు ఎప్పుడు మనం ఊహించిన దారిలో కాకుండా మనం చూడని దారిలో అవకాశాలను చూపిస్తాడు. అదే సమయంలో కేతు ప్రభావం అంతర్గత ప్రపంచంలో పనిచేస్తుంది. కేతు మనిషిని బయట ప్రపంచం నుంచి కొంత దూరంగా తీసుకెళ్లి తనలోకి చూడమని ప్రేరేపిస్తాడు. అందుకే ఈ రోజుల్లో మీకు ఒంటరిగా ఉండాలనిపించవచ్చు. కొన్ని విషయాల గురించి లోతుగా ఆలోచించాలనిపించవచ్చు. ఇది నిరాశ కాదు, ఇది ఆత్మపరిశీలన. మనసు తనతో తాను మాట్లాడుకునే సమయం. చాలా కాలంగా బయట వెతికిన సమాధానాలు ఇప్పుడు లోపలే దొరకడం ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో వచ్చే అతిపెద్ద మార్పు ఏమిటంటే, జీవితాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూడడం. గతంలో మీరు సంఘటనలను మాత్రమే చూసి ఉండవచ్చు. ఇప్పుడు వాటి వెనుక ఉన్న కారణాలను కూడా చూడగలుగుతారు. గతంలో వ్యక్తుల ప్రవర్తన మాత్రమే కనిపించి ఉండవచ్చు. ఇప్పుడు వారి పరిమితులు కూడా అర్థమవుతాయి. ఈ అవగాహన వల్ల కోపం తగ్గుతుంది, నిరాశ తగ్గుతుంది, అంచనాలు కూడా సమతుల్యంగా మారతాయి. అయితే ఈ 4 రోజుల ప్రయాణంలో అత్యంత విలువైన కర్మఫలితం ఇంకా మిగిలే ఉంది. చాలామంది కర్మఫలితం అంటే డబ్బు వస్తుందని, అవకాశం వస్తుందని, లేదా ఒక కోరిక నెరవేరుతుందని భావిస్తారు. అవి కూడా ఫలితాలే. కాని వాటికంటే గొప్ప ఫలితం ఒకటి ఉంది. అది మన జీవితాన్ని చూసే దృష్టి మారడం. అదే ఇప్పుడు మీకు లభించబోతున్న వరం. ఎందుకంటే సరైన దృష్టి ఉన్న వ్యక్తి ఏ పరిస్థితినైనా అవకాశంగా మార్చగలడు. జూన్ 21 సాయంత్రం సమయానికి మీలో చాలామందికి ఒక విచిత్రమైన ప్రశాంతత అనిపించవచ్చు. బయట ప్రపంచంలో అన్నీ పూర్తిగా మారిపోవాల్సిన అవసరం లేదు. కాని మీలో ఏదో స్థిరపడిన భావన కలుగుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడిన కొన్ని ప్రశ్నలు తమ ప్రాముఖ్యతను కోల్పోతాయి. కొన్ని బాధలు మునుపటిలా భారంగా అనిపించవు. కొన్ని వ్యక్తుల గురించి మీ ఆలోచనలు మారిపోతాయి. ఇది కర్మ ఫలితం యొక్క అత్యంత సున్నితమైన రూపం. గత 6 నెలల కష్టాలను ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అవి కేవలం బాధలు మాత్రమే కాదని అర్థమవుతుంది. ప్రతి ఆలస్యం మీకు సహనాన్ని నేర్పింది. ప్రతి నిరాశ మీలో బలాన్ని పెంచింది. ప్రతి తిరస్కారం మీ దారిని మార్చింది. ప్రతి నష్టం ఒక పాఠాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఇవి అర్థం కాలేకపోయినా ఇప్పుడు వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం కనిపించడం ప్రారంభమవుతుంది. అందుకే జీవితంలో కొన్ని సమాధానాలు వెంటనే రావు. కాలం పరిపక్వత వచ్చిన తర్వాత మాత్రమే వాటిని చూపిస్తుంది. వేద జ్యోతిష్యం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. జీవితం ముందుగా అవకాశాన్ని ఇవ్వదు, ముందుగా మనిషిని సిద్ధం చేస్తుంది. తర్వాత అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే సిద్ధం కాని వ్యక్తికి వచ్చిన అవకాశం నిలవదు. కానీ సిద్ధమైన వ్యక్తికి వచ్చిన అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది. గత నెలలుగా మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష కూడా ఈ సిద్ధతలో భాగమే. అందుకే ఇప్పుడు మీలో వచ్చిన మార్పులు బయట కనిపించే ఫలితాల కంటే ఎక్కువ విలువైనవి. గురు ఆశీర్వాదం ఈ కాలంలో మీకు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇస్తుంది. అది స్పష్టత. ఎవరిని నమ్మాలో అర్థమవుతుంది. ఎవరితో దూరం పాటించాలో తెలుస్తుంది. ఏ సంబంధం మీ ఎదుగుదలకు సహాయపడుతుందో, ఏ సంబంధం మీ శక్తిని తగ్గిస్తుందో గుర్తించగలుగుతారు. గతంలో భావోద్వేగాల వల్ల తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇప్పుడు జ్ఞానంతో చూడగలుగుతారు. ఇదే గురువు ఇచ్చే నిజమైన కాంతి. సంబంధాల విషయంలో కూడా ఒక చివరి నిర్ధారణకు వస్తారు. ప్రతి ఒక్కరిని కాపాడటం మీ పని కాదని అర్థమవుతుంది. మీకు విలువ ఇచ్చేవారిని గౌరవించాలి. మీ శాంతిని భంగం చేసేవారితో పరిమితులు పెట్టుకోవాలి అని తెలుసుకుంటారు. ప్రేమ ఉండాలి కాని స్వీయ గౌరవం కోల్పోయేంత కాదు. సహాయం చేయాలి కాని మనల్ని మనం మర్చిపోయేంత కాదు. ఈ సమతుల్యం ఏర్పడినప్పుడు సంబంధాలు కూడా ఆరోగ్యకరంగా మారతాయి. ఆర్థిక విషయాలలో కూడా మీ ఆలోచన మారుతుంది. కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే లక్ష్యం కాదని అర్థమవుతుంది. డబ్బు ఎలా వస్తోంది, దానికోసం ఏమి కోల్పోతున్నాం, మన విలువలకు అది సరిపోతుందా అనే ప్రశ్నలు కూడా ముఖ్యమని తెలుసుకుంటారు. ఈ అవగాహన వల్ల భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు మరింత స్థిరంగా ఉంటాయి. తొందరపాటు తగ్గుతుంది. దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి పెరుగుతుంది. వ్యక్తిగత విలువ గురించి కూడా ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది. మీ విలువను నిరూపించడానికి జీవితాంతం పోరాడాల్సిన అవసరం లేదు.
నిజంగా విలువ ఉన్న వ్యక్తి తన విలువను అరవాల్సిన అవసరముండదు. కాలమే దానిని చూపిస్తుంది. మీరు చేసిన పని, మీరు నడిచిన మార్గం, మీరు నిలబెట్టుకున్న ధర్మం చివరికి మీ గురించి మాట్లాడతాయి. ఇదే కర్మ ఫలితం యొక్క అసలు సందేశం. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల అసలు ఉద్దేశం కేవలం డబ్బు కాదు, కేవలం అవకాశం కాదు, కేవలం ఒక కోరిక నెరవేరడం కూడా కాదు. మీ విలువను మీకు గుర్తు చేయడం, మీరు ఎంత దూరం వచ్చారో చూపించడం, మీరు భరించిన బాధ వృథా కాలేదని తెలియజేయడం, మీరు నిలబెట్టుకున్న నిజాయితీకి విశ్వం స్పందిస్తోందని చూపించడం, ఇదే ఈ కాలంలో మీకు లభించే అత్యంత గొప్పవరం. కాలం ఎప్పుడూ మౌనంగా పనిచేస్తుంది. అది వెంటనే తీర్పు చెప్పదు, వెంటనే బహుమతి కూడా ఇవ్వదు. కాని అది ప్రతి విషయాన్ని నమోదు చేస్తుంది. మీరు చూపిన సహనం, మీరు పాటించిన ధర్మం, మీరు చేసిన మంచి పని, మీరు భరించిన అన్యాయం, అన్నీ కాలం పుస్తకంలో నమోదు అవుతాయి. ఇప్పుడు ఆ నమోదు అయిన విషయాలు ఫలితాల రూపంలో ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభమవుతోంది. ఇదే కర్మ ఫలితం యొక్క నిజమైన అర్థం. అందుకే జూన్ 18 నుండి 21 వరకు జరిగిన ప్రతి సంఘటనను కేవలం ఒక రోజు సంఘటనగా చూడకండి. ఇది ఒక ముగింపు కాదు, ఇది ఒక మార్పు దశ, ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం. గత మీకు పాఠాలను ఇచ్చింది, వర్తమానం మీకు అవగాహనను ఇస్తోంది, భవిష్యత్తు మీకు అవకాశాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే మీ కర్మ ఫలితం కేవలం వస్తున్నది కాదు, మీ ముందు తన తలుపులు నెమ్మదిగా తెరుస్తోంది. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు మీరు అడుగుపెట్టాల్సిన సమయం వచ్చింది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.